ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 54వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా అన్నారు: నన్ను ఏ రీతిగా నీవు చూచితువో అటువంటి రూపము గల నేను వేదములచే గాని, తపస్సు చే గాని, దానము చే గాని, యజ్ఞము చే గాని చూచుటకు శక్తుడను గాను. ఈరోజు తెలుగుపోయేటువంటి 54వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు: భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. పరంతప శత్రువులను తప్పింపజేయవాడా అర్జున, ఓ అర్జున, ఏవం విధ అహం, ఈ విధము నేను అనన్యయా భక్త్యాతు, అనన్య భక్తి చేత మాత్రమే, తత్వేన యథార్థముగా, జ్ఞాత్వం తెలుసుకుంటకును, ద్రష్టుంచ చూచుటకును, ప్రవేష్టుంచ ప్రవేశించుటకును అనగా ఐక్యమందుటకు, శక్య అస్మి శక్యుడను అగుచున్నాను. శత్రువులను తప్పింపజేయువాడా ఓ అర్జున, ఈ విధముగు రూపము గల నేను అనన్య భక్తి చేత మాత్రమే యథార్థముగా తెలుసుకున్నటకును, చూచుటకును, ప్రవేశించుటకును సాధ్యమైన వాడనవుతున్నాను. క్రింది లోకంలో వేద పఠన యజ్ఞాదుల వలన భగవద్దర్శనము కాదాలని చెప్పబడినది. మరి దేని చేత భగవద్దర్శనము కాగులగనో ఈ శ్లోకమందు విపులముగా చెప్పబడినది. భగవత్ సందర్శనకు ఉపాయం చెప్పబడిన శ్లోకం ఒకటి వచ్చే ఇది అతి ముఖ్యమైనది. ముక్షుల దాని బావుగా మనం చేసి అందరి భావనము కార్యాన్వితము నర్పోలేను. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.